హలో హలో శ్రీ 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 బాబాగారి జాతర జరుగుతుంది కాబట్టి 50 మంది సందాలు వెళ్తున్నారు. మన గౌరవ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి నాటకం వేస్తున్నారు కాబట్టి నిద్రపోవాలంతా ఎక్కడే ఉండి మేలుకున్న వాళ్ళంతా ఎలా బాసినారు. ఏంది అట్ట చూస్తారా? ఏంది అంట 7 ఫిఫ్టీలో ఈ పోయినాడు పనులు కట్టంటే కట్టండి అంట. నేను పట్టుకోలేదు ఆగి పెట్టి ఏంది అటు చూస్తారా? 7 ఫిఫ్టీలో ఈ పోయినాడు పనులు కట్టంటే కట్టండి అంట. మీ చిత్తులు మీ ఫోన్లో కట్టలేదనా మన కరుణ గారు మన ముసలి గారు మన సర్పంచ్ గారు చాలా మంది పనిపోతున్నారు. రేపు కర్ పదివేలు కల్లా మీ చిత్తులు మీ ఫోన్లో కట్టారా? సరే లేకుంటే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానంటే నీళ్ళల్లో ఉంచు పాడుబడ్డ కొండలు పనికిరాని లెప్పాలు పూలని మరుగులు ఎందుకు అట్లాంటి మొత్తాన్ని కూడా తీసుకొచ్చా మళ్ళా సంతృప్తి అవునా రావడం తోటలోనికి ఎందుకు లేని కాస్త కూర్చో కట్టను ఉన్నాడంటే కాదు వచ్చాడు కడతారు. ఆయన 6 అడిగే దిక్కున్నారు. అబ్బో దొరగారు పొద్దున్న నుంచి సాగులు చేసి నా వాళ్ళంతా ఓనైపోయిందా? ఒక బ్యాలెన్స్ కూడా పని ఏమో బ్యాలెన్స్ ఒక డాయిమా ఏమి డబ్బులు కావాలని ఎత్తాలేమా మధ్యలో చెమ్మలు ఆగిపోతా అమ్మో కొత్త పెళ్ళి కావాలా ఇంపేసేద్యా బాగా మెత్తెక్కిందా చెప్తే చెప్పలేదంటారు చెప్పలేదు చెప్పలేదంటారు.
తొలగిపోనండయ్యా తొలగిపోనంటోనే తొలగిపోనండయ్యా వాసనంటారు మా దోషమంటారు వాసనంటారు మా దోషమంటారు తెలిసి చెప్పకుంటే తోలిపోమంటారు తొలగిపోనండయ్యా పెద్దతోనే తొలగిపోనండయ్యా కాదులేవ్యా ఆస్తులు పాస్తులు మాకు ఉండాలి ఏవ్యా నేను చెప్తానేనండి ఉరమందల రవాయే బర్రె మందల రవాయే ఉరమందల రవాయే బర్రె మందల రవాయే బర్రె మందల్ బలిసిన దొల్లొకటి తొలగిపోనండయ్యా పెద్దతోనే తొలగిపోనండయ్యా మీకే కాదు లేవ్యా స్వాములు దేవుళ్ళు మాకు ఉండాలి లేవ్యా నేను చెప్తానండి గుంటూరు అంకమ్మ ముప్పాల గౌరమ్మ గుంటూరు అంకమ్మ ముప్పాల గౌరమ్మ మా ఇంటి మైసమ్మ మమ్మేలు తిరుపతమ్మ తొలగిపోండయ్యా పెద్దతోనే తొలగిపోండయ్యా పోయారు పోక్కైతే అందరూ వస్తారు కదా ఇదిగో ఈ డెట్టాన్ని పోయడానికి ఎవరు రాడేందా మిసాల కోటడేడి బాణాల సోపడేడి మిసాల కోటడేడి బాణాల సోపడేడి బాణాడు కళ్ళు దాగి పడకోడి రాముడే తొలగిపోనండయ్యా పెద్దతోనే తొలగిపోనండయ్యా ఏంది అట్ట చూస్తారా తాగితే పెద్ద తప్పేం లేదు సాయంత్రం 6 అందరూ చేసే పని అది కాదంటే కళ్ళు తాగినోడు కైలాసం వెళ్తాడు కళ్ళు తాగినోడు కైలాసం వెళ్తాడు తారా తాగినోడు స్వర్గలోకం వెళ్తాడు ఏమి తాగనోడు ఏడా దొరగారు ఏమి తాగనోడు యమలోక వెళ్తా తొలగిపోనండయ్యా పెద్దతోనే తొలగిపోనండి కళ్ళు తాగబలరా ఇక కళ్ళు తాగబలరా కళ్ళు తాగినోడు కైలాసం వెళ్తాడు కళ్ళు తాగినోడు కైలాసం వెళ్ళినోడు ఎందుకు ఊరుకు కళ్ళు తాగబలరా ఇక కళ్ళు తాగబలరా తాగబలరా ఇక కడు బ్యాంది తాగబలరా బ్యాంది తాగినోడు బ్రహ్మలోకం వెళ్తాడు బ్రహ్మలోకం
దూరం వెళ్ళి నోడు ఎందుకు కోరుకుంటాడు గవ్వలెర్రా ఇక్కడు బ్యాండ్ గవ్వలెర్రా త్వరగారు ఈ కైపు కోసలో పడి ఇంటి దగ్గర నా ముత్తి సంగతి మర్చిపోయానయా ఏముంటుందో ఏమో అయినా ఏమంటుంది లేవ్యా నిన్న కాక మొన్న కాదట్యా ఆ గుళ్ళో వెళ్ళిపోయి గుడ్డెత్తి గుండెకాయ తెచ్చి పెట్టింది నా ఏళ్ళదానికి అదన్న కాదు పని చేయదంటయా అయినా పలకరించి వస్తానయా నా ఏళ్ళని పలికిందా సరే లేకుంటే ఏం చేస్తాను తెలుసా కోసేస్తాన్యా చించేస్తాన్యా ఏముంది దొరగారు దోసొక్కలు ఆ సర్లే కానీ దొరగారు నేను మా గుడికి వెళ్తున్నాను కానీ నా ముత్తి ఒకళ్ళు ఈ సందుకొస్తే మా మామ ఉన్నాడంటే ఏం చూస్తాడటయా ఈ గొంతులోకి వెళ్ళండి నేను చెప్పడియా వస్తా దొరా వస్తా మా ఆయన కనపడ్డాడు ఈ సందు గొంతుల్లో అయినా ఈ సచ్చినోడితో నాకు ఎదురుగా దొరగారు మా గోడె పదాలను పాడుకుంటాను నేను మాది గోళ్ళ చిన్నదాన్ని స్వాములోరా మంచి మానత్తురాలునయ్య స్వాములోరా మంచి జ్ఞానత్తురాలునయ్య స్వాములోరా నేను మాదిగొళ్ళ చిన్నదాన్ని స్వాములోరా మంచి మానత్తురాలునయ్య స్వాములోరా మంచి జ్ఞానత్తురాలునయ్య స్వాములోరా పొద్దున్న లేసి స్వాములోరా నేను కల్లాలు జిమ్ముకుంటా స్వాములోరా నేను కల్లాలు జల్లుకుంటా స్వాములోరా నేను మాదిగొళ్ళ చిన్నదాన్ని స్వాములోరా మంచి మానత్తురాలునయ్య స్వాములోరా మంచి జ్ఞానత్తురాలునయ్య స్వాములోరా నేను జానుగాడి బిడ్డనయ్య స్వాములోరా నేను యేసుగాడి కోడలనయ్య స్వాములోరా నేను యేసుగాడి కోడలనయ్య స్వాములోరా నేను మాదిగొళ్ళ చిన్నదాన్ని స్వాములోరా మంచి మానత్తురాలునయ్య స్వాములోరా మంచి జ్ఞానత్తురాలునయ్య స్వాములోరా నేను గూడానికి చిన్నదాన్ని స్వాములోరా నేను గుణంలో పెద్దదాన్ని స్వాములోరా నేను మాదిగొళ్ళ చిన్నదాన్ని స్వాములోరా ఈ సచ్చినోడు పొద్దున పోయిండు మధ్యాహ్నాలైంది తప్ప తాగి ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో ఈ గాలి సచ్చినోడు ఇంటికి రావాలి ఆడి సంగతి రంగభంగం కావాల్సిందే రాని సంగతి తేలుస్తా
అపన తన మన అందరికే దండాలన్న అపన తన అందరికే దండాలన్న తగినోడి నోట నిజో కన్నుకుంట వస్తాదన్న తగినోడి నోట నిజో కన్నుకుంట వస్తాదన్న అపన తన మన అందరికే దండాలన్న ఇవాళ ఏదిదా ఇవాళ నా యాళ్ళని చింపేస్తాన్యా ముత్త యాడుంది అది హే ముత్త ఓహో ఈ మూల కూర్చున్నావటే ముత్త ఏంది నా యాళ్ళే పలకదొలకదో ఎవడిచ్చారంటే దీనికి బిగువ ఎవడో పంతులు గారు మీరు ఇచ్చారంటే మీరు ఇవ్వలేదంటే ఏడే కిలాని బదులు బిర్యానీ ఇచ్చారంటే ఓహో మీరు ఇవ్వలేదంటే నా యాళ్ళానికి నేను మొన్న పోయి గుడ్డేది గుండగా తెచ్చి పెట్టానంట కదా ఏంటి అది తిని నా యాళ్ళానికి పొగరు పట్టింది ఆ పొగరు అందుకని ఉలగట్లేదు పలకట్లేదు నా యాళ్ళే ఏంది నీవు అన్నది నీవు పెట్టిందంతా తిని నేను పెట్టబోతే ఎవరు పెట్టాడో బుద్ధి నీకు ఆ అబ్బాయి ఏంది నీవు పెట్టింది ఇన్నాళ్ళైంది కానీ కాపురానికి వచ్చి ఎన్నడైనా నిండార్లా పెట్టావంటే అసలు మంచిగా చెప్పా ఎవరో నింటే నవ్వుతారో నిండుగా చెప్పేదేంది ఆ అబ్బో బాబు పెట్టినావులే మామా ఈ ఊళ్ళో మగవాళ్ళందరికంటే ఎక్కువ పెడుతున్నావు అంటే ఊరికే గుడిసెలో పడేసి కొట్టకపోతే చాలేవియా అసలు అదేంటే సంగతి ఇదిగో ఏనండి దొరగారు అసలే నా మా సెట్ అనుమానండియా నేను వద్దంటే ఆ మళ్ళీ చేతనాడు ఉండవేరియా ఆ దొరగారు ఇంటికి పోతాండియా నాకు అనుమానం ఊకుంటానియా నా యాళ్ళని గొంతుకొచ్చా గుడిసెలో పడేసి గుద్దినట్టుంటే అప్పుడు మానేసింది నా యాళ్ళని ఆ చేతనాడు దొరగారు ఇంటికి పోకుండా మామ ఈ కాపురం నేను చేయలేనియా మరి ఈ కాపురం చెప్పదు ఏ కాపురం చేస్తాం ముత్తే ఈ కాపురం చేయటానికి ఏముంది మామ కాసు వేసుకొని వచ్చి మంచి అనుకోవాయా చెబ్రా అనుకోవాయా ఉప్ప పప్ప ఉల్లిపాయ ఎల్లిపాయ మామ అసలు ఏం దెబ్బకుంటే ముత్తే ఎట్లాగి కాపురాము నే సరోసురో పడి చేద్దామన్నా ఎన్నాళ్ళి కాపురాము కపురమంతా కరువుల సంత జీవితమంతా ఎతుకుల పొంత కపురమంతా కరువుల సంత జీవితమంతా ఎతుకుల పొంత తాగుబోతు ఈ మొగడితోటినే విసికి విసికి వేసారిపోతుని ఎట్లాగి కాపురాము ఉప్పు ఉంటే మరి పప్పు ఉండదు మరి ఉప్పు ఉండదు ఉప్పు ఉంటే మరి పప్పు ఉండదు పప్పు ఉంటే మరి ఉప్పు ఉండదు పూట పూటకు శాత తీసుకొని గడప గడప గాలిస్తిని మావయ్ ఎట్లాగి కాపురాము నే సరోసురో పడి చేద్దామన్నా ఎన్నాళ్ళి కాపురాము తిందామన్నా తిండే లేదు తాగదమన్నా ముందే లేదు తిందామన్నా తిండే లేదు తాగదమన్నా ముందే లేదు పండడానికి సాపే లేదు వండడానికి పిడతే లేదు ఎట్లాగి కాపురాము నే సరోసురో పడి చేద్దామన్నా ఎన్నాళ్ళి కాపురా
నాటుకుపోయి సవ బ్రతుకో ఇల్లు చేరితే నిలో బురద నాటుకుపోయి సవ బ్రతుకో ఇల్లు చేరితే గంజో గట్టుకో తాగుదమన్న కుండలోన కూడుండదు మావా ఎట్లాగీ కాపురాము నే సరో సురో పడి చేద్దామన్నా ఎన్నాళ్ళీ కాపురాము తోలు తెస్తావు అక్కడ పెడతావు చెక్కకు పోవు సున్నము తేవు తోలు తెస్తావు అక్కడ పెడతావు చెక్కకు పోవు సున్నము తేవు గంజికాయమని గంతులేస్తావు కాదంటే నన్నిరగదంతవు ఎట్లాగి కాపురాము నే సరో సురో పడి చేద్దామన్నా ఎన్నాళ్ళీ కాపురాము ఎర్ర పంచెలు కట్టుకుంటాడు ఎత్తుగా తలగుడ చుట్టుకుంటాడు ఎర్ర పంచెలు చుట్టుకుంటాడు ఎత్తుగా తలగుడ చుట్టుకుంటాడు ఈదులెంటనే తిరుగుతుంటాడు ఇంట్లో పెళ్ళం గుర్తుకు రాదు ఎట్లాగీ కాపురాము నే సరో సురో పడి చేద్దామన్నా ఎన్నాళ్ళీ కాపురాము ఆసని తాసనే ముత్తే నేను తాగొత్తా నీకేమైందా ఆ దొరగారు పని చేస్తే ఒక డామ్ వేశారు నేను తాగొచ్చాను అయినా నీకేమైందా నేను తాగొత్తే అయినా ఇంట్లో గింజలు లేకపోతే అయినా ఇంట్లో గింజలు లేకపోతే ఆ పెద్ద దొరగారు ఆ రేరాడు దొరగారు అడుకోమన్నాను కదా ఆ అబ్బో ఆ దొరగొంటి కూడా పోయినాలే మావా పోతే ఏమన్నాడమ్మే ఆ దొరగరే మావా రెండు చేతులతో నలుపుకుంటూ వచ్చి అయి రెండింటి మీద రెండు చేతులు వేసి ఓయ్ చూసి చూసి ముత్తే ముత్తే పొద్దునే నాకు లేవటం లేదు అయి సాయంత్రం అబ్బాయి వచ్చాక పెట్టిస్తానన్నాడియా సరే సదియా ఆయనకు లేచేది ఉంది అబ్బాయి పెట్టేది అదేదో సరిగా చెప్పవద్దు అరికాళ్ళ పని చుట్టూ వస్తుందా ఆ అబ్బా అది కాదులే మావా ఆ దొరకరే మావా రెండు చేతులతో రెండు కళ్ళు నలుపుకుంటూ వచ్చి కళ్ళు అంటే సంగతి రెండు దర్వాజా కొమ్ముల మీద రెండు చేతులు వేసి కట్టుకుని పట్టుకొని ముత్తే ముత్తే మెట్టు మీద బస్తా నాకు లేవడం లేదు సాయంత్రం అబ్బాయి వచ్చాక పెట్టిస్తాను అంటే సంగతి అర్థం కాక అర్థమైపోయింది ఈ ఎట్టుకు అక్కడ సర్లే కానీ రెండో దొరగారు ఆ సీతనాడు దొరగారు ఇంటికి కూడా పోయి పెట్టించుకోమన్నాను కదా ఆ దొరగోంటి కూడా పోయినాలే మావా పోతే ఏమన్నాడమ్మే ఆ దొరగోరే మావా నేను పోయేసరికి రెండు చేతులతో పీక్కుంటున్నాడియా రెండు చేతులతో పీక్కునేది అదేదో సరిగా చెప్పా ఎవరన్నిటి నవ్వుతారా అది కాదులే మావా ఆ దొరగోరే మావా బెమ్మంగారు స్వామికి టెంకాయ కొట్టాలని పీసు పీక్కుంటున్నాడు లేవియా అదేంటి ఆ సంగతి అర్థం కాక అర్థమైపోయింది ఈ ఎట్టుకు అక్కడ సరేగానే మూడో దొరగారు అప్పుడప్పుడు కిలారినట్టు వాయిస్తుంటాడు కదా జయశంకర్ పంతులు దొరగారు ఆ దొరగారు ఇంటికి కూడా పోయి పెట్టించుకోమన్నానంట కదా అబ్బా ఆ దొరగారింటికి కూడా పోయినాలే మావా పోతే ఏమన్నాడమ్మే ఆ దొరగారే మావా లోనికి పిలిచి నన్నే లోనికి నిన్ను అబ్బో ఇదేదో ఖాతే పిలిచి గుడ్డపరుచుకోమని గుడ్డపరుచుకోవట్లేదు చాటు బత్తు ఎత్తపోవాలిగానేది కింద పడేసి మావా కింద కూడా పడేసిండా
ఒకదానమ్మట ఒకటి ఊపిరాడకుండా పెట్టిండియా. సరే సరియా అసలు అంత పని చేస్తాడు అట్టుకున్నావు నువ్వు. ఏం చేస్తావు మా అందులో పెద్ద దొరగారు కదా. ఇదిగో ఏనండి ఆ దొరగారు, నేను 6 కాలం చాకరీ చేసి ఆ దొరగారికి 7 గింజలు మేర కొందరితే ఆ దొరగారు చేసే పని ఇదేనట్యా. రేపు కర్ పొద్దు వరిసారు కల్లా ఆ జయశంకర్ ఫోర్ గారు పంతులు గారు కనుక నా కంటికి కనపడాలా. నా కొస ఆడతో పోతే నేను ఎట్టి కక్కడే కాదండి. నా పేరు ఎట్టి కక్కడే కాదండి. ఏంది ఆ దొరగారు నట్ట అంటారు. అట్టని పోతే ఎట్టడం ఉంటే అది కాదులే, ఆరికాలో నుంచా నడు చుట్టూ మండిపోతాయా నువ్వు చెప్పిన మాటలకి. అది కాదులే మావా, ఆ దొరగోరే మావా లోనికి పిలిచి గుడ్డ పరుచుకోమని గుడ్డ మెట్టు మీద బస్తా కింద పడేసి భర్త మా ఆయనకి చేత పట్టుకుని ఒకదాని కొలిసి పెట్టిండి లేదు. అసలు అర్థం కాక యుద్ధం అయిపోయింది కదా ఎట్టుగా అక్కడ. సరే కనిపిస్తే ఒక పాట పాడమ్మే. ఓ నా ముద్దుల మొగడా ఎక్కడది సంబరము నీకెవతి చేసేయి కాపురము, నీకెవతి చేసేయి కాపురము. నేనేమి చేశాను మొత్తే, నేనేమి చేశాను మొత్తే, నీ మీద నాకెంత భక్తి, నీ మీద నాకెంత భక్తి. అరే భక్తి కాదు ముక్తి కాదు రోరి, అరే భక్తి కాదు ముక్తి కాదు రోరి, నిన్ను బడతోటి కొట్టవలె రోరి, నిన్ను బడతోటి కొట్టవలె రోరి. నన్ను బడతోటి కొట్టడానికి మొత్తే, నన్ను బడతోటి కొట్టడానికి మొత్తే, నీకు చేతులెట్ట వస్తాయే మొత్తే, నీకు చేతులెట్ట వస్తాయే మొత్తే. అరే ఆడుగాక నేను గాక రోరి, అరే ఆడుగాక నేను గాక రోరి, ఓయ్ పూరి గుడిసెకెళ్ళినావు లేరా, ఓయ్ పూరి గుడిసెకెళ్ళినావు లేరా. సిగ్గెందుకే చిన్న దానా, సిగ్గెందుకే చిన్న దానా, మనం చిందేసుకుందామె జానా, మనం చిందేసుకుందామె జానా. అరే సింధు కాదు గిందు కాదు రోరి, అరే సింధు కాదు గిందు కాదు రోరి, పోయి సింపుదాని కాలు పట్టు రోరి, పోయి సింపుదాని కాలు పట్టు రోరి. పడితే నీ కాళ్ళు పట్టవల్లనే, పెడితే నీకు ముద్దు పెట్టవల్లనే, పడితే నీ కాళ్ళు పట్టవల్లను, పెడితే నీకు ముద్దు పెట్టవల్లనే. నువ్వు ముద్దు పెట్టేవాడివైతే రోరి, నువ్వు ముద్దు పెట్టేవాడివైతే రోరి, పోయి 3 జాములకు వస్తావంట రోరి, పోయి 3 జాములకు వస్తావంట రోరి. నేను 3 జాములకు వచ్చినట్టు మోస్తే, నేను 3 జాములకు వచ్చినట్టు మోస్తే, బర్ర దూడగత్తు వెళ్ళి నాను మోస్తే, బర్ర దూడగత్తు వెళ్ళి నాను మోస్తే. అరే అట్టయితే దొరికినావు లేరా, నువ్వు అట్టయితే దొరికినావు లేరా, పోయి కాలు దొరక ఎవరికిచ్చినావురా, పోయి కాలు దొరక ఎవరికిచ్చినావురా. కాలు దొరక చేసుకొచ్చి మోస్తే, నేను కాలు దొరక చేసుకొచ్చి మోస్తే, మీ అన్నవారి వాటకేజ మోస్తే, మీ అన్నవారి వాటకేజ మోస్తే. ఎక్కడది సంబరము నీకెవతి చేసేయి కాపురము, నీకెవతి చేసేయి కాపురము. సరేగానే కాస్త గంజుడు పోయామే. గంజి కాద్దామని మావా కొండడుగు సార్ నోకలుంటే ఓ ఎర్రమ్మాయి గారు లేదు మావా. ఎవరు ఓ ఆ గొంతులో ఎర్రమ్మాయి గారు, ఎర్రమ్మాయి గారు పంపు పెడతలు అంకమ్మ, ఆ ఎర్రమ్మాయి గారు పంపు నీళ్ళకి పోయి మావా. పోతే అమ్మాయి గారు నా పిడతలో నీళ్లు పోయామంటే ఓష కులం తక్కువదానా, ఓష మాదిగదానా, ఓష దమ్మరదానా అని నన్ను బొగ్గలే పొడిచింది మావా. అసలు తాసది అట్టబడుతుంటే అట్టుకునే అయినా 6 పంపుకి ఎందుకు వెళ్ళావే? ఏమయ్యా పోతే 6 పంపు ఆ బజార్ కుర్రోళ్ళు కొట్టి 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 ఆశలు అరిగిపోయి 6 నెలలు అయినా ఆ పంపు ఏడొస్తుందని వెళ్ళా ముత్యా. అయినా ఏమైంది మామ పోతే, మన కులం లేదమ్మా. మన కులం లేకపోవడం ఏంది ముత్యా, కులం సంగతి ధరడా నేను చెప్తాను. తాలే
ఒట్టి తాలేనయ్యా లిలియలో కులమేలాగున్నది వినుమయ్యలో అల్లే లిలియలో కులమేలాగున్నది వినుమయ్యలో కులమేలాగున్నది వినుమయ్యలో కులము అనగా ఎరుప నలుప తెలుప ఆ మూడు విధంబుల మూలము తెలుపు అల్లె అల్లెయ్యలో కులమేలాగున్నది మయ్యలో కులమేలాగున్నది మయ్యలో రంగు రంగుల కులాలు లేవు రంగు రంగుల కులాలు లేవు రకరకాలుగా మతాలు లేవు ఉన్నవాడిదే గొప్ప కులమై లేని వాడిదే లేత కులమై అల్లె అల్లెయ్యలో కులమేలాగుండది మై కులమేలాగుండది మయ్యలో హలో బుచ్చా ఇంకా చెప్తాను నేను మనం అనగా మాదిగ వాళ్ళం మాదిగ వాళ్ళు అడుగువాడు డక్కలవాడు డక్కలవాడిని అడుగువాడు మోగలవాడు మోగలవాడిని అడుగువాడు శపల మోగలవాడు శపల మోగలవాడిని అడుగువాడు సింహశెట్టి సింహశెట్టిని అడుగువాడు కులస్థుడు కులస్థుని అడుగువాడు కులహీనుడు కులహీనుడిని అడుగువాడు చపల చోరకుడు శపల చోరకుడు చెల్లెలు ఊర్వశి హట్టి ఊర్వశిని పొందినవాడు బ్రహ్మ ఆ బ్రహ్మ ఊరికి పుట్టినవాడు వశిష్ఠుడు ఎడా బంధువులా వశిష్ఠుణ్ణి ఊర్వశికి బొట్టును కొండల బొట్టును అగస్సుమా తీగలాగితే పొదకదులు అరుణ్ జ్యోతి మా యాడ పడుచులే అల్లే ఇల్లెయ్యలో కులమేలాగున్నది మయ్యలో కులమేలాగున్నది మయ్యలో ఇంకా చెప్తానండి అట్టి వశిష్ఠుని భార్య చండాలి చండాలి కుమారుడు శక్తి శక్తి భార్య శపలాత్మక శపలాత్మక కుమారుడు పరాశురుడు పరాశురుడు భార్య కైవర్తి కైవర్తి కుమారుడు యాసుడు అట్టి యాసులోరి పుట్టినవారు కదంటే ఆ దవిశెట్టోరు ఆ దొంగరోరు ఆయన మనకు కులం లేదని చెప్పినారు ముత్య అది సరే గాని మామా ఇన్నాళ్ళ నుంచి ఏదాంతం అంతా ఎక్కడ పెట్టినావ్యా అసలు ఎంతవరకు తెలియదంటే నీకు మన ఇద్దరం మనవాడిన రోజు మీ అమ్మోళ్ళు మనకి ఏమి ఇచ్చారా ఏమెందుకు లేదు మామా ఏమి ఇచ్చారో చెప్పు కంచం ఇచ్చానరా ఫస్ట్ అయితే పిరిగిపోయింది కదట మంచం ఇచ్చానరా మంచం ఆయాల పోయింది అద్దం ఇచ్చానరా అద్దం ఎవడో చూసుకుంటాడు తీసుకురాలేదా దువ్యాన్ని ఇచ్చానరా దువ్యాన్ని దూకుంటాడు ఎవడు ఎత్తుపోయారు ఆరిచ్చానరా ఆరు అప్పుడప్పుడు కూర్చో సూర్లో పెడతానేవి కత్తి ఇచ్చానరా కత్తి అప్పుడప్పుడు కొయ్యడానికి పోయేది అదే కదంటే ఇవన్నీ పెట్టుకోవడానికి బొట్టు పెట్టిచ్చానరా బొట్టు పెట్టలా పెట్టానమ్మే ఏదంత కట్ట సరే ముత్తే ఓ పాట పాడమే కులం గురించి నీకేమో తెలుసు కులం గురించి నీకేమో తెలుసు ముత్తే నాకు తెలిసింది కా తొక్కుతో నేను చెప్పాను కులం సంగతి నీకేమన్నా తెలిస్తే చెప్పమ్మే నాకు కూడా కాంతో కొంత తెలుసులే తెలిస్తే చెప్పమ్మే ఎన్నా కులము కులమని కులమేమి చెదరు కులములో గొప్ప ఏమి ఉన్నది కులము సంగతి చెబుతాను మామో కక్కయ్య వివరంగ చెబుతా వినుకోరు మామో కక్కయ్య
మనసు లోపల మన్మధుడుండును కొండ మీదనే వీరభద్రుడు. మనసు లోపల మన్మధుడుండును కొండ మీదనే వీరభద్రుడు. మగడుండగ మరు మగుల కుంతికి పాండురాజు జన్మించగలేదా? వీరులందరి వారులందరి కులమేదో మామో కక్కయ్య వివా రంగ చెప్పుతా వినుకోరో మామో కక్కయ్య. సముద్రంబులో లచ్చి బుట్టెను బోయ వింట వాల్మీకి బుట్టెను. సముద్రంబులో లచ్చి బుట్టెను పోయ వింట వాల్మీకి బుట్టెను. సాకల ఇంత నారదుండును ఇలా లోపల జన్మించగలేదా? వీరులందరి వారులందరి కులమేదో మామో కక్కయ్య వివా రంగ చెప్పుతా వినుకోరో మామో కక్కయ్య. మదగమా దొగమా దొగలందరు మా తంగి మా ఆడపడుచులే. మదగమా దొగమా దొగలందరు మా తంగి మా ఆడపడుచు. మొకాన పెట్టి ముడ్డి తోర్చున్న ముచ్చట పడుదురు వీరంత బౌగెచ్చులు కొడుదురు వారంత. అల్లే లిల్లెయ్యలో కులమేలాగో ఇన్వయ్యలో కులమేలాగో ఇన్వయ్యలో. రెడ్డి వంశమున పుట్టిన ఎట్టి వేమన యోగి ఏమి చేసెను? రెడ్డి వంశమున పుట్టిన ఎట్టి వేమన యోగి ఏమి చేసెను? వదిన చూపిన వరస చూసుకొని వేదాంతం ఎద చల్లగలేదా? వీరులందరి వారులందరి కులమేదో మామో కక్కయ్య వివా రంగ చెప్పుతా వినుకోరో మామో కక్కయ్య. ఏడు కొండలో వెంకటేశుడు ఏడు కొండలో వెంకటేశుడు తురక వంశమున పొట్టేనట్టు బీబీ నాజారమ్మని కోడు పెళ్లి చేసుకొని కొలకటలేదా? వీరులందరూ వారులందరూ కులమేనే ముత్తే నా ముత్తే ఇవ రంగ చెబుతా ఎన్నుకోవే ముత్తే నా ముత్తే. అది సరే కానీ మామ మన పెళ్ళి అన్నాళ్ళు అయింది ముత్యా మన పెళ్ళి నాకు పడు తాగుపోతాడు గుర్తుందా? ఏదో ఒకటి చెప్తే ఇనుకుంటలే ముక్తి కదా ముత్యా. మన పెళ్ళి 5 సంవత్సరాల 5 నెలల 5 రోజుల 5 గంటల 5 నిమిషాల 5 సెకండ్లు అయింది ముత్యా. ఇన్నాళ్ళు అయింది కానీ మామ ఎన్నడన్నా నా కోరిక తీర్చినావు మామ. అసలు నీ కోరిక తీరపోతే మరి ఎవరి కోరిక తింటావే? ఎవరు ఇంటి నవ్వుతారు చిన్నగా చెప్పమ్మే. ఓలమ్మ ఆ కోరిక కాదులే దూడమొహం. మరి ఏ కోరిక ఎడ్డ మొహమా? మన పెళ్లి ఎన్నాళ్ళు అయింది కానీ ఎన్నడైనా ఒక స్వామిని గాని ఒక దేవుని గాని చూపించినట్టుందయ్యా? ముత్యా ఏం స్వామిని చూపిస్తామే? నిన్న కాక మొన్న అదిగా కోటపై కొండ తిరణాలు పోతే ఏ గోదాం కల్లా హరహరో అంటే ఎడిపోతూ ఏమో తెల్లారి గట్టుకొత్తివి. నీ దారి నీదే నా దారి నీదే, ఇంకేం సాగు చూపుతా ముత్తే? అది కాదులే మామ. కందిమల్లయ్య పల్లెలో
కంది మల్లయ్య పల్లె ఆ, ఆ, కులం తలని దేవుడు ఉన్నాడు మామ. కులం తాళం లేకుండా అసలు దేవుడు అట్టాడు ముత్యా. అదే అట్ట ఇట్ట చెక్కుతాడంట మామ. ఓహో కౌన్సిలర్ ఏమై దొరకవురా. ఆ, దొరకలే మామ. ఆ, వాళ్ళ ఊళ్ళో జాతర చేసుకుంటూ పోయి ఆ, పోయి తలాకంత సందాలు వేసుకొని వీళ్ళే ఉమ్, ఆ, ఆ దొరగోరిని కూడా అడిగారంట మామ. అడిగితే ఏమన్నారమ్మే? ఆ దొరగోరే మామ ఆ, చుట్టుకుంటూ పోయి ఆ, చుట్ట ఆ, ఆ, ఏముంది నా కాడ ఈయటానికి అని ఆ, పోలేరా నిప్పియమంటే ఆ. ఆ అమ్మగారు ఉయ్యాల మూకు నిండా నిప్పు తెచ్చిచ్చిందట మామ. ఇదంతా నిజమేనంటే ముత్తే నమ్మేదా? నిజం నీ తోడు మామ. సనిత్తా సదియా సర్లే కానీ ముత్తే. సరే ఈసారి చూపిస్తానులే జాతర కల్లా. ఉమ్. ఒక పాట పాడు ముత్తే. ఓ నా ముద్దల మొగడా ఏయ్ నడకలోన కొదమ సింగపు అడుగులున్న మొనగాడ మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడా రా 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 కక్కయ్య మామ రావే మాయా ఈ రంగేళి ప్రాయంబు నీదేనురా. రా కక్కయ్య మామ రావే మాయా ఈ రంగేళి ప్రాయంబు నీదేనురా. మదిలో నా భావాలు నిన్ను కోరెరా, నా ఎదలో నా రాగాలు నిన్ను చేరెరా. మదిలో నా భావాలు నిన్ను కోరెరా, నా ఎదలో నా రాగాలు నిన్ను చేరెరా. మధుమారగా కౌగిలి చేరగా, మధుమారగా కౌగిలి చేరగా, అంద సందాలన్నీ నీకేనురా. రారా కక్కయ్య మామ మనసంత దాశాను నీ కోసమే, నా వలపంత ఉంచాను నీ కోసమే. మనసంత దాశాను నీ కోసమే, నా వలపంత పెంచాను నీ కోసమే. నన్నందుకో నా మనసందుకో, నన్నందుకో నా మనసందుకో, ఓ మగరాయుడా నీకు బిగువెందుకో. రారా కక్కయ్య మామ తోలు ఏదన్నాడా? సరే కానీ మామ ఆ దొరగారు వచ్చిన తోలు ఏదన్నాడా? అసలు తసది ఇప్పుడు ఊతుందో వాడుతుంది కదంటే వారు ఏందన్నారు కానీ ముత్యా నల్లగా గరిపోయింది ఆ దొరగారు ముత్యా తోలు. అసలే ముత్యా నేను పోయి తయారు కొట్టుకొస్తానే, నువ్వు అసలే ముత్యా నేను పోయి తయారు కొట్టుకొస్తానే, నువ్వు అమ్మోలిసిన తొట్లో ఏది నాగిరెడ్డి గారి దొరకలు తోలు, బాబిరెడ్డి గారి దొరకలు తోలు, అది అదిగా పెద్ద రాణాసారి గారు వారి తోలు కూడా తీసుకొచ్చా అమ్మోలిసిన తొట్లో నానే నేను వచ్చి పోతానా.
నీ తోలు నా తోలు ఆ తోళ్ళ ఎంత వారు దూడ తోళ్ళమా ఎటమొహం వాళ్ళు విన్నారంటే నీ తోలు నా తోలు ఉంటారు కానీ వారి తోలు కాదు వాళ్ళు దూడ తోలు తీసుకొచ్చి నానయ్యి నేను వచ్చి పోతానమే. సరేమా అయినా ఈ తాగుబోతోడి నుంచి నాకు మా అమ్మాయి నాకు మూట కట్టింది ఏం లేదు. నేను చేసుకున్న కాంచి నాకు కష్టాలే. నా పెళ్లి చేసిన పేరెంట్ వాళ్ళకి తప్పదని నేనేమి చేతురా భగవతి గురుడా మొగుడు తాగుబోతూ నా మామ తాగుబోతూ నా పెళ్లి చేసి నా పేరంటాండ్లకు తప్పదు నా ఉసురు కులమ్మో తప్పదు నా ఉసురు. అందరి మొగుళ్ళు చీరాలెల్లి చీరలు తెచ్చారు. నా మొగుడు చీరాలెల్లి సీపురు తెచ్చాడు. ఉలమ్మో సీపురు తెచ్చాడు. నేనేమి చేతురా భగవతి గురుడా మొగుడు తాగుబోతూ నా మామ తాగుబోతూ నా పెళ్లి చేసి నా పేరంటాండ్లకు తప్పదు నా ఉసురు ఉలమ్మో తప్పదు నా ఉసురు. అందరి మొగుళ్ళు నూతిడెల్లి నూకలు తెచ్చారు. నా మొగుడు గుడివాడెల్లి కిల్లి తెచ్చాడు. ఉలమ్మో కిల్లి తెచ్చాడు. నేనేమి చేతురా భగవతి గురుడా మొగుడు తాగుబోతూ నా మామ తాగుబోతూ నా పెళ్లి చేసి నా పేరంటాండ్లకు తప్పదు నా ఉసురు ఉలమ్మో తప్పదు నా ఉసురు. అందరి మొగుళ్ళు సైకిల్ ఎక్కి సినిమాకెళ్ళారు. నా మొగుడు లొట్టెడు దాగి లోతులో పడ్డాడు. ఉలమ్మో మడుగుల పడ్డాడు. నేనేమి చేతురా భగవతి గురుడా మొగుడు తాగుబోతూ నా మామ తాగుబోతూ నా పెళ్లి చేసిన పేరంటాండ్లకు తప్పదు నా ఉసురు ఉలమ్మో తప్పదు నా ఉసురు. ప్రయాగమున్నగు పుణ్యక్షేత్రంలో ఉన్న మూర్తులను మనము ఎప్పుడు దర్శించగలము స్వామి? చక్ర వివరణ సూత్ర విమర్శన బోధించుతున్నాడు శ్రద్ధాడు ఆజ్ఞేయమందు పరమాత్ముడు సహస్రారమనడు చక్రమందు వెలుగొందు గురుండు
ఎట్టట దేవుళ్ళు కడుపులో గుండెల్లో మనసులో ఉంటారా? అబ్బా, నేను ఆ దేవుళ్ళు చూడాలంటే ఏం చేయాలబ్బా? ఇంటి దగ్గర నా గుడిసెలో నా ముత్తి పడుకొని ఉంటుందా? నా యాగాన్ని కోస్తే అప్పుడు నాకు కనిపిస్తారా కనిపించరా? అప్పుడు చెప్తానియా, అప్పుడు చెప్తానియా ఈ దొరగారు సంగతి చూసొస్తానియా. అది నాకు కూడా బాగా తెలియదు అందుకని. ముత్తిని నేను చంపుకున్నాను. అయ్యో, ఆ దొంగ స్వామి దగ్గరికి పోతాన్యా, ఆ స్వామిని కూడా కోసొచ్చా పొగ తీరిపోతున్నా పోతాన్యా. గురుదేవా, షట్చక్ర విధానమును మరి ఒకసారి బోధింపము స్వామి. నాయన సిద్ధ స్వామి, అతను ఎవరో నేను చెప్పేది ప్రతి వాక్యములకు బదులు పలుకుతున్నాడు. అతను మీ మాటలు నమ్మి నా ముద్దుని చంపుకున్నాను. సావులు లేరు, సావులు లేరు, ఎవరు లేరు. నా ముద్దు సంగతి నాయన, నీ ఎవరు నీ వృత్తాంతమేమో తెలుసు నాయన. నేను పుట్టండి స్వామి, నా ముద్దుని మీ మాటలు నమ్మి నేను చంపుకున్నాను. నాయన, నీ భార్యని ఎచ్చడి సంపికి అక్కడ పోదుం పదు నాయన. నా గుడిసె దగ్గర చంపుకున్నాను. చూపించాను. మన ముగ్గురము దేవగణంలోనే వారమే. మన ముగ్గురము దేవగణంలోనే వారమే. ఆది దేవతలు ధైర్యస్తులై చూడు. సిద్ధ నాయన చూడుము. అధికారి
దత్త విశుద్ధ శోభధనందు జీవలరు ఆజ్ఞేయమందు పరమాత్ముడు సహస్రారమణదు శతమందు వెలుగొందు నీ భార్యను పిలిచిలేము. ముత్తి 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 ఏమి ఈ గురుగారు వచ్చి నిన్ను బతికించారు. అవును ముత్తి. ఓం నమ శివాయ. స్వామి, మాది ఒక చిన్న కోరిక చెప్పండి. మా ఇద్దరికి చెల్లి చాలా కాలమైనది, పుత్ర సంతానం ఇస్తారేమో కోరుతుంది. నాయనా కక్క, నీవు యమధర్మరాజు, ఈమె నీ భార్య శ్యామలాంబ. నేను చెప్పిన మంత్రమును సదా ధ్యానించుకున్నాము. నీకు సంతాన ప్రాప్తి వస్తుందాక. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రేపు వైశాఖ శుద్ధ దశమి భానువారం ఒకటైతే నేను నిష్ఠాగరిష్ట తత్వము ఉండవలేను గాన నీవు బనుగాని పెళ్లి అడవికి పోయి దేవదారి పుష్పములను దేవదారి పళ్ళును అతి శీఘ్రముగా తీసుకొని రాగలవా? నీ ఆజ్ఞ గురుదేవా, తప్పక తీసుకురాగలను. మరి నీవు ఆ సమయంలోకి రాగలవా? తప్పక తీసుకురాగలను. సూర్య చంద్రులు గతులు తప్పినా తప్పుగాక ఆ సమయంలో తీసుకురాగలను స్వామి. మంచిది, పోయిరము. గురుదేవా, పోయి వచ్చద దేవదారి పూలు తెచ్చెద గురువరా, పోయి వచ్చద దేవదారి పూలు తెచ్చెద గురువరా, పోయగాక నాకు గురువరా, పోయి వచ్చద దేవదారి పూలు తెచ్చెద గురువరా, పోయి వచ్చద గురువరా, పూలు తెచ్చెద గురువరా. ఏమి వాళ్ళకైపోయిన సిద్ధుడు ఇంక నువ్వు రాకపోయాను. నాకు సమాధి సమయం అతిక్రమించున్నది. భక్తులారా, అదీనుగాక 12 వచ్చనా పశివాని బౌద్ధకు అడిగికి పోడు సానని సీమల పోరాట చీకటి ఎన్ని పాదలు పడు ఉన్నవాడు
భక్తులారా అదీను దాట గురువాజ్ఞ ఎప్పుడైనా మరువబోడు గురువాజ్ఞ ఎప్పుడైనా మరువబోడు గురువన్న పాదములు ఇచ్చువాడు శిష్యులలో కడనెక్కడు సిద్ధుని బాడు లేడో లేడో భక్తులారా అదీను దాట అమావాస దినమున చంద్రోదయంతో ఆరుమతము లొక్కట పృథివియందు కళ్ళ దేవందు అంతమౌనా కలని భారముదు అదిగమౌ భక్తులారా భక్తులారా అదిను కాక పూలకైపోయిన సిద్ధుడు ఇంకా నువ్వు రాకపోయింది. రేపు వైశాఖ శుద్ధ దశమి అని భానువారం నాడు
రేపు వైశాఖ శుద్ధ దశమి భానువారం ఒకటిచే నేను నిష్ఠాగరిష్ట తత్వము నుండవలేను గాన బనుగానిపల్లి అడవికి పోయి దేవదారి పళ్ళును దేవదారి పుష్పములను అతిశీఘ్రముగా తీసుకొని రాగలన ప్రగల్భంలో అన్నాడు. కానీ ఇంతవరకు రాకపోయాను. నాకు సమాధి వేళ అతిక్రమించున్నది. నేను సమాధిలో ప్రవేశించిన తదుపరి వారి భక్తి నెరవేర్చేదను గాక. భక్తులారా, నాకు సమాధి సమయం అతిక్రమించున్నది. నేను సమాధిలో ప్రవేశించిన తదుపరి వాని భక్తి నెరవేర్చదును గాక.